హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం 24వ అధ్యాయం మీకోసం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణం కాలక్షేపంలో భాగంగా ఈ కథనంలో ద్వాదశి వ్రత మహత్యం అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ జనక, అత్రి మహాముని అగస్త్యుల వారికి కార్తీక వ్రత ప్రభావమును తెలియజేసే మరి ఒక కథను కూడా చెప్పి ఉన్నాడు. ఈ కథను కూడా నేను నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెబుతూ 24వ రోజు కథను ప్రారంభిస్తాడు. అత్రి మహాముని అగస్త్యుల వారితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావమును ఎంత వివరించినను తనివి తీరదు. కార్తీక వ్రత మహత్యాన్ని తెలియచేసే మరొక కథను చెబుతాను, వినుము అని చెప్పసాగెను. గంగా గోదావరి నదులలో స్నానం చేసిన ఎంతటి ఫలము కలుగునో, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేటి వారికి కూడా అంతే ఫలములు కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సత్కరములకు 1000 రెట్లు అధిక ఫలాలు కలుగుతాయి. ఆ ద్వాదశి వ్రతం చేయి విధానం చెబుతాను, వినుము అంటూ చెప్పసాగను. కార్తీక శుద్ధ దశమి రోజున మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేసి, ఆ ప్రక్క రోజు అనగా ఏకాదశి రోజున అన్న పానీయాలు ముట్టకుండా ఉపవాసము చేసి, ప్రక్క రోజు ద్వాదశి గడియలు వచ్చిన వెంటనే భోజనం చేయాలి. ఈ ద్వాదశి వ్రత మహత్యం గురించి వివరించే ఇతిహాసము ఒకటి చెబుతాను, వినుము అంటూ చెప్పసాగాడు. పూర్వము అంబరీషుడు అనే రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. ప్రతి ద్వాదశికి తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు. ఒకసారి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అందుచేతనే అంబరీషుడు తొందరగా వ్రతాన్ని ముగించుకుని బ్రాహ్మణ సమారాధన చేయదలిచి అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అతిథి అంటే పిలవకుండా భోజన సమయానికి వచ్చే మహానుభావుడు అని అర్థం. ఇంతలో కోప స్వభావుడైన దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. అంబరీషుడు ఆ మునికి ఎదురు వెళ్లి ఎన్నో రకాలుగా సత్కరించి భోజనానికి ఆహ్వానించి ద్వాదశి గడియలు ముగిసే సమయం సమీపిస్తూ ఉండడంతో దుర్వాస మహర్షిని త్వరగా స్నానం చేసి రమ్మని ప్రార్థిస్తాడు. అతిథికి భోజనం పెడితే తప్ప తాను నీరు కూడా తాగరాదు కదా. మరి అదే సమయంలో ద్వాదశి గడియలు ముగిసిపోకుండా భోజనం చేయటం అంతే అవసరం. లేనిచో ఏకాదశి వ్రతమునికై చేసిన ఉపవాసం నిష్ఫలం అవుతుంది. ద్వాదశి గడియలు వెళ్లిపోయాక భోజనం చేస్తే భగవంతునికి కోపం వస్తుంది. అంతేకాక పూర్వ జన్మలో చేసిన పుణ్యములు కూడా నశిస్తాయి. ద్వాదశి గడియలలో అతిథి రాకముందే భోజనం చేస్తే అతిథికి కోపం వస్తుంది. ఇప్పుడు అంబరీషుడు పని అడకత్తెరలో ఒక చెక్కలా అయ్యింది. చివరకు అంబరీషుడు బ్రాహ్మణుని శాపం విష్ణువుని ఆశ్రయిస్తే పోతుంది, కానీ ద్వాదశి గడియలు వెళ్ళాక భోజనం చేస్తే ఏకాదశి వ్రతఫలం లభించకపోగా హరిభక్తిని విడిచిపెట్టిన వాడినవుతానని భావించి ఇక దుర్వాసుడు రాకపోయినా ద్వాదశి వెళ్లేలోపు భోజనం చేయటానికి నిశ్చయించుకుంటాడు. ఎందుకైనా మంచిదని పండితులను సంప్రదిస్తాడు. పండితులతో అంబరీషుడు, ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి రోజున ఏకాదశి కావటం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈ రోజు ద్వాదశి గడియలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఏకాదశి ఉపవాసం ఉన్న నేను ద్వాదశి గడియలు వెళ్లిపోకుండా భోజనం చెయ్యాలని అనుకున్న సమయంలో నా ఇంటికి దుర్వాస మహర్షి వచ్చారు. ఆయనను నేను భోజనానికి ఆహ్వానించాను.
ఆయన అందుకు సమ్మతించి స్నానం కోసం నదికి వెళ్ళారు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతిథికి భోజనం పెట్టకుండా గృహస్థు భోజనం చేయకూడదు కదా. ఇప్పుడు 12 గడియలు దాటిపోచున్నాయి. నేనిప్పుడు ఏమి చేయాలి? మహర్షిని వదిలి 12 గడియలలో భోజనం చేయవచ్చునా, లేదా వ్రతభంగం చేసి మహర్షి వచ్చే వరకు వేచి ఉండాలా? ఏది ధర్మమో తెలియచేయండి అని కోరుతాడు. ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలను పరిశీలించి తమలో తాము చర్చించుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణులు ఉదరమునందు ఆకలిని పుట్టించే జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు ఉండి వారు భుజించిన ఆహారమును జీర్ణం అయ్యేలా చేసే శరీర ఇంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు. కావున శరీరమునకు శక్తిని కలుగజేసేవాడు అగ్నిదేవుడు. అందుకే ఆయన దేవతల అందరికంటే అధికముగా పూజ్యుడైనాడు. భోజనం చేసి ఆకలిని తీర్చుకొని అటువంటి అగ్నిదేవుడిని గౌరవించాలి. అదే సమయంలో ఒక గృహస్థు తన ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతి వాడైనా సరే అతనికి పెట్టకుండా భోజనం చేయరాదు. ఇక్కడ మీ ఇంటికి వచ్చిన అతిథి మహా తపస్శాలి, సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహర్షి. అటువంటి మహానుభావునికి భోజనం పెట్టకుండా నీవు భోజనం చేస్తే నీకు మహాపాపం కలుగుతుంది. అంతేకాదు, దుర్వాసుడు అంతటి గొప్ప మహర్షిని అవమానించిన పాపం కూడా కలుగుతుంది అని పండితులు అంబరీషుడితో చెప్పడం కొనసాగించారు. ఈ విధంగా కొనసాగుతున్న అత్రి అగస్త్య మునుల సంవాదం ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుల వారు 24వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం 24వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.